వాళ్ళ నెగ్లెన్సీ కనబడ్డది. అలా వాడు కింద పడ్డప్పుడు కొంచెం ఒక్కసారి హాస్పిటల్ తీసుకుపోతే అయిపోయేది. నాకు ఫోన్ చేసినప్పుడు రూమ్లో ఉన్నాడు. మీరు తొందరగా రావాలని అంటే నేను చెన్నారాపేట హై స్కూల్ నుంచి రావాలి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా మేడం, దయచేసి హాస్పిటల్ తీసుకుపోండి అని చెప్పి అన్న. ఒక అర్ధ గంటకు మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఎమర్జెన్సీ ఉన్నది, నేను శరణ్య హాస్పిటల్ తీసుకుపోతాను మేడం. గిఫ్ట్సేపు ఏం చేసింది మేడం అంటే మాట్లాడలేదు. హలో పైలాన్స్, సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూశారు కదా, ఎవరు తీర్చగలుగుతారు ఆ పేరెంట్ ఆవేదనని, ఇంకా ఎవరు తీసుకురాగలుగుతారు ఆ బాబు? ఒక హాఫ్ అన్ అవర్ ముందు కనుక ఆ బాబుని కనుక హాస్పిటల్ తీసుకుపోయి ఉంటే ఈ రోజు ఆ బాబు బతికేవాడు అనమాట. సో నేను ఒక పాయింట్ మీకు చెప్పాలనుకుంటే, ఈ రోజు మన పైలంలో 1500 మంది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి సపోర్టర్స్ కనెక్ట్ అయినారు అనమాట. ఈ సిచ్యువేషన్ లో ఒకవేళ పేరెంట్ ఆయన అవైలబుల్ లేరు కాబట్టి పైలం సపోర్టర్ కనెక్ట్ అయితే ఆ నియరెస్ట్ లొకేషన్ లో ఉన్న పైలం సపోర్టర్ వెళ్ళి ఆ బాబుని హాస్పిటల్ తీసుకుపోయాడు అనమాట, మేనేజ్మెంట్ మీద ఆధారపడకుండా. సో అప్పుడు ఆ బాబు ఖచ్చితంగా బతికేవాడు. మీ సొంత వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళు ఆపదలో ఉన్నారు, కానీ మీరు వాళ్ళని రక్షించడానికి, వాళ్ళని కాపాడడానికి, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మీరు నియర్ బై లేరంటే మీ ప్లేస్ లో వెళ్ళడానికి మా సపోర్టర్స్ ఉన్నారు, మేమున్నాం. మీరు మాకు ఒక కాల్ చేస్తే వాళ్ళని ఆ సిచ్యువేషన్ నుంచి కాపాడడానికి మేము 100% మీకు సపోర్ట్ చేస్తాం అనమాట. సో ఇప్పటి నుంచి ఏదైనా సిచ్యువేషన్ ఇలా ఉంటే మీరు 100% పైలంకి కాల్ చేయొచ్చు. మీ ప్లేస్ లో మేము అక్కడ వర్క్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.